హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు రూపా లైఫ్ ఛానల్. సో ఇక్కడ ఊప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ క్లాస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పైథాన్ అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ వినే ముందే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా మీరు పైథాన్ డెవలపర్ కోసం కానీ ట్రై చేస్తుంటే ఈ ఊప్స్ పైనే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ లాజికల్ థింకింగ్ వైపు కానివ్వండి, థియరిటికల్ పార్ట్ కానివ్వండి, చాలా కాన్షియస్గా వినడం చాలా బెటర్ అండి. సో దీంట్లో మనము ఇంట్రడక్షన్ టు ఊప్ అనేది విందాము. అంటే జనరల్గా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ప్రోగ్రామింగ్లో జనరల్గా మనం కోడ్ని ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్తో రాయడం జరుగుతుంది. మీరు ఇంతవరకు కూడా చూసిండు కదా, ఫంక్షన్స్ వేరియబుల్స్తో రాయడం జరుగుతుంది. దానిని ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. బట్ లార్జ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది ప్రోగ్రామ్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, మనము మేనేజ్ చేయాలి కస్టమర్ డేటా, బ్యాలెన్స్, డిపాజిట్, విత్డ్రా, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అప్పుడు ఇవి అన్నీ సపరేట్గా మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చిందనమాట. అంటే ఊప్స్, ఓఓపి అనేసి ఉంది కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. అండ్ అలాగే ఊప్స్ కాన్సెప్ట్లో మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ లాగా ప్రోగ్రామింగ్ చేస్తామన్నమాట. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్ కానివ్వండి, కార్, మొబైల్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈచ్ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ తీసుకుందాం. ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? ఒక నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, మార్క్స్ అనేవి ఉంటుంది. అండ్ అలాగే యాక్షన్స్ ఏమేమి ఉంటాయి? స్టడీ ఉంటుంది, ఎగ్జామ్స్ రాయడం ఉంటుందన్నమాట. అంటే ప్రోగ్రామింగ్లో ఇవన్నీ జనరల్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మెయిన్ ఐడియా అయితే క్లాస్ ఆబ్జెక్ట్ అనేసి ఉంది కదా. సో ఊప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అండి. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ అనేసి అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట. అంటే ప్లాన్ని యూజ్ చేసి బిల్డ్ చేసిన హౌస్ ఆబ్జెక్ట్ లాగా తీసేసుకోవచ్చు. అంటే క్లాస్ అంటే ఇక్కడ మనం చూసినాం కదా, బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ అనేసి. అంటే హౌస్ బిల్డ్ చేయడానికి ముందు ప్లాన్ క్రియేట్ చేస్తారు, ఆ ప్లాన్ని క్లాస్ అనుకోవచ్చు. అండ్ అలాగే ఆబ్జెక్ట్ అంటే ఆ ప్లాన్ని యూజ్ చేసి బిల్డ్ చేసిన హౌస్ ఆబ్జెక్ట్ అనమాట. సేమ్ వే ప్రోగ్రామింగ్లో కూడా క్లాస్ అంటే బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ అంటే రియల్ ఎంటిటీ అనేసి అనుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, దీన్ని మనము క్లాస్ అనేసి అంటాము. ఓకే, సో ఇది క్లాస్ అనమాట. మనకి క్లాస్ స్టూడెంట్ అనేసి తీసుకుని నేమ్ ఈక్వల్స్ టు రూపా అండ్ అలాగే ఏజ్ 24 అనేసి ఇచ్చాను. అంటే ఇక్కడ క్లాస్ స్టూడెంట్ అంటే ఇక్కడ మనం స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే క్లాస్లో మనం స్టూడెంట్కి సంబంధించిన డేటా అనేది డిఫైన్ చేస్తాము, నేమ్, ఏజ్, వీటన్నిటితో. స్టూడెంట్కి 2 ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ చేసాం, నేమ్, ఏజ్ అనేసి. ఓకే, ఇలా అయితే మనము క్రియేట్ చేసేసుకోవచ్చు ఒక క్లాస్ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ని అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ S1 స్టూడెంట్ అనేసి ఉంది కదా, ఇక్కడ మనం స్టూడెంట్ క్లాస్ నుండి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఇదంతా కూడా మనం పైన క్లాస్కి క్రియేట్ చేసుకున్నదే. అండ్ అలాగే ఇక్కడ S1 స్టూడెంట్ అనేసి ఇక్కడ 4th లైన్ ఉంది కదా, అంటే ఇక్కడ మనం స్టూడెంట్ క్లాస్ నుండి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసాం. S1 అనే వేరియబుల్లో ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అయిందనమాట. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అయింది. ప్రింట్ S1 నేమ్ అనేసి ఉంది కదా, అంటే ఆబ్జెక్ట్ యూజ్ చేసి నేమ్ యాక్సెస్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. రూపా 21 అనేసి వచ్చేసింది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ని, క్లాస్ని మనం ఇలా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా బెనిఫిట్స్ చూస్తే కనుక బెటర్ కోడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మనం ఊప్స్ అనేది యూజ్ చేయడం వల్ల. రీయూజబిలిటీ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్కి బాగుంటుంది, సెక్యూరిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నట్టుగా అయితే
క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, ఇన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అనేసి చూస్తున్నారు కదా. క్లాస్, ఆబ్జెక్ట్ గురించి విన్నారు. మిగతావి 4 కూడా వచ్చేసరికి మన ఊప్స్లో కాన్సెప్ట్స్ అనమాట. సో దాని తర్వాత 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ చూస్తే ఇంతకుముందు మనం 4 చూసినవే. ఎన్క్యాప్సులేషన్ ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ ఉంటుంది, పాలిమార్ఫిజం అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ ఏదైతే ఇమేజెస్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఎవరైతే ఎగ్జామ్స్ కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారైతే వాళ్ళు ఈ ఇమేజెస్ కూడా దాంట్లో ప్రాపర్గా వేసేలా చూసేసుకోండి. ఓకే, దీని నుంచి మీరు నరేషన్ కూడా చేసేసుకోవచ్చు స్టోరీ అనేది. ఓకే, సేమ్ ఉంటుంది. దాన్నే మనము ఇలా ఓవరాల్గా ఇలా చూపించాము. దాంట్లో ఇంకా మనము ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ కూడా చూసేద్దాం ఇప్పుడు. దానికంటే ముందుగా మనకి కన్స్ట్రక్టర్ అనేసి ఉంటుందండి. ఆ కన్స్ట్రక్టర్ గురించి కూడా నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో అయితే మనము వాల్యూస్ క్లాస్లో డైరెక్ట్గా ఇచ్చాం కదా, బట్ రియల్ అప్లికేషన్స్లో వాల్యూస్ అనేవి యూజర్ నుండి వస్తాయన్నమాట. అంటే అందుకే కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టర్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే టైంలో ఆటోమేటిక్గా రన్ అయ్యే స్పెషల్ ఫంక్షన్. పైథాన్లో కన్స్ట్రక్టర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇలా చేస్తాం. ఇలా చేస్తాం. ఇది కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే, కన్స్ట్రక్టర్ని మనం ఇలా తీసేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో ఇక్కడ క్లాస్ స్టూడెంట్ అనేది తీసేసుకొని ఇక్కడ డెఫ్ సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్ అనేది తీసేసుకుందాము. ఇప్పుడు కోలన్ ఇచ్చేయాలి. అండ్ అలాగే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ okay. Now self dot age equal to age. Now S1 equal to student కిరణ్ అనేసి తీసేసుకుంటున్నాను. కామా 25 అనేసి ఇచ్చేస్తున్నాను. ఏజ్ వచ్చేసరికి అండ్ అలాగే ప్రింట్ S1 డాట్ నేమ్ ఎంటర్ print S1 dot age సో ఇలా అయితే ఉంది. మనకి ఇక్కడ ఒక చిన్న లైక్
ఒక ఎర్రర్ అయితే వస్తుంది, అదేంటో మనం క్లియర్ అప్ చేసేసుకుందామండి. సో ఇండెంటేషన్ ఎర్రర్ ఉంది అనుకుంటున్నాను. క్లాస్ స్టూడెంట్ ఓకే, డెఫ్ అండ్ ఇనిట్ ఓకే, అండ్ అలాగే సెల్ఫ్ సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్. సో మీకు కూడా ఎర్రర్స్ వచ్చినట్టుగా అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ ఏమన్నా వచ్చిందా, ఇక్కడ మెయిన్గా మనము గ్యాప్ ఎక్కడ ఇవ్వాలి, గ్యాప్ ఎక్కడ ఇవ్వకూడదు అనేసి చూసేసుకోవాలి. సో గ్యాప్స్ అనేవి మనము సింటాక్స్ గుర్తుపెట్టుకున్నంత ఈజీగా మనం గ్యాప్స్ గుర్తుపెట్టుకోలేము చాలా వరకు. సో ఒక్కసారి చూసేసుకుందాం. సో నేను ఇక్కడ ఎక్కడ ఎలా చేస్తున్నాను అనేసి మీకు అర్థమవుతుంది కదా. సెల్ఫ్ ఏజ్, ఓకే. సో ఒక చిన్న ఎర్రర్ వచ్చింది, దాన్ని మనము సాల్వ్ చేసేసుకుందాం ఇక్కడ. సో బేసికల్గా క్లాస్ స్టూడెంట్ డెఫ్ ఇనిట్ అండ్ సెల్ఫ్ ఏజ్ నేమ్, అండ్ అలాగే ఇక్కడ నా కామాస్ ఇచ్చే బదులు ఫుల్ స్టాప్స్ ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. ఓకే. యా,
మనమైతే అవుట్పుట్ అనేది రన్ చేసేసినామండి కరెక్ట్గా ఇప్పుడైతే. సో బేసికల్గా ఇక్కడ ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయి, ఎలా సాల్వ్ చేశానని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక రకంగా మీకు కూడా హెల్ప్ఫుల్ అయింది. వై బికాస్ మీకు కూడా ఇదే ఎర్రర్ రావచ్చు. సో ఇక్కడ మీరు సింపుల్గా నేను చెప్పేదాన్ని బట్టి ఇంకా మీరు ఎఫిషియెంట్గా చేసేయచ్చు. సో క్లాస్ స్టూడెంట్ అనేసి తీసుకున్నాము. ఓకే, అంటే స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ డెఫ్ ఇనిట్ సెల్ఫ్ నేమ్ ఏజ్ అనేది తీసుకున్నాం కదా. ఇక్కడ ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తున్నాం అనమాట. అంటే కన్స్ట్రక్టర్స్కి పారామీటర్స్ ఇచ్చాము, నేమ్ ఏజ్ అనేసి. నెక్స్ట్ లైన్లో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అనేసి తీసుకున్నాం కదా. అంటే మీనింగ్ ఏంటంటే యూజర్ ఇచ్చిన వాల్యూ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. సేమ్ వేజ్లో సెల్ఫ్ వేజ్లో కూడా స్టోర్ చేసినాం. ఇక్కడ మనకి బేసికల్గా ఇక్కడ ఎందుకు మనకి ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ డెఫ్ తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ ఎర్రర్ అందుకు వచ్చింది. తర్వాత ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ నేను ఇలా పెట్టేశాను, ఇలా పెడితే మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో సేమ్ లెవెల్లో ఉండేలా చూసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏజ్ వాల్యూని స్టోర్ చేసేసినాం. S1 ఈక్వల్స్ టు స్టూడెంట్ అనేసి ఇచ్చినాం కదా, కిరణ్ 25 అనేసి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా రన్ అయ్యి నేమ్ ఈక్వల్స్ టు కిరణ్ అండ్ ఏజ్ ఈక్వల్స్ టు 25 అనేసి రన్ అవుతుందన్నమాట. సో ప్రింట్ S1 అండ్ నేమ్ ఏజ్ అని ఇచ్చినందుకు ఆబ్జెక్ట్ డేటాని ప్రింట్ చేస్తుంది కిరణ్ 25 అనేసి. సో ఇదండి మనకి ఈ కన్స్ట్రక్టర్కి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు మెథడ్స్ అనేవి చూద్దాం. మెథడ్స్ అనేవి ఫంక్షన్ ఇన్సైడ్ క్లాస్ అనేవి ఉంటాయి. అంటే క్లాస్లో మనం ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. క్లాస్లో డిఫైన్ చేసే ఫంక్షన్స్ని మెథడ్స్ అంటాం. ఇక్కడ మెథడ్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ అనేవి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక దీన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాను. Ctrl+C, కొంచెం చేంజ్ చేద్దాము. Ctrl+V. అంటే ఇక్కడ క్లాస్ స్టూడెంట్ ఓకే, డెఫినిట్ సెల్ఫ్ ఏజ్ అవసరం లేదు, నేమ్ ఒకటి తీసుకుందాం ఇప్పుడు. ఓకే, కామా తీసేద్దాము. అండ్ అలాగే సెల్ఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, ఏజ్ లేదు కాబట్టి ఈ లైన్ కూడా మనం తీసేస్తాము. అండ్ అలాగే ఇప్పుడు ఇదే సీక్వెన్స్ తీసేసుకుని డెఫ్ షో అనేసి సెల్ఫ్ అనేసి పెట్టేసినాం. ఓకే, సెల్ఫ్ అనేసి పెట్టేసి కోలన్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ క్యాపిటల్ S స్టూడెంట్ నేమ్ కామా సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, సెల్ఫ్ డాట్ నేమ్ అనేసి ఇచ్చేసి ఇప్పుడు స్టూడెంట్ S1 స్టూడెంట్ ఇది ఓకే. కొంచెం ఇక్కడ స్పేస్ ఇచ్చేసుకుందాము, ఎందుకైనా బెటర్. అండ్ దాని తర్వాత ఈ ప్రింట్ ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం అవుట్పుట్ మెథడ్ అనేది తీసుకున్నాం కాబట్టి. మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చేసి S1 డాట్ షో అనేసి ఇచ్చేయాలి ఇక్కడ, షో మెథడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లాస్ స్టూడెంట్ అనేది స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేసినాం. డెఫినిట్ సెల్ఫ్ నేమ్ అంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినాం, ఇది ఓకే కదా. నెక్స్ట్ సెల్ఫ్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటే నేమ్ వాల్యూ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసేసుకున్నాం. తర్వాత డెఫ్ షో సెల్ఫ్ అనేసి ఇచ్చాం కదా. ఇక్కడ మనం మెథడ్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. దిస్ మెథడ్ అనేది స్టూడెంట్ నేమ్ డిస్ప్లే చేస్తుంది ఈ మెథడ్ అనేది. ఓకే, నెక్స్ట్లో ప్రింట్ స్టూడెంట్ నేమ్ సెల్ఫ్ నేమ్ అనేసి ఇచ్చేసినాం. అంటే ఆబ్జెక్ట్లో స్టోర్ అయిన నేమ్ ప్రింట్ చేస్తుంది, ఆబ్జెక్ట్లో స్టోర్ అయిన నేమ్ ప్రింట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, S1 ఈక్వల్స్ టు స్టూడెంట్ అనేసి ఇచ్చేసి మనం కిరణ్ అనేసి ఇచ్చేసినాం కదా. ఇక్కడ మనకి ఏజ్ అవసరం లేదు కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. వెయిట్ సెకండ్, ఇక్కడ కిరణ్ అనేసి ఇచ్చేసినాం, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసినాం. నెక్స్ట్ S1 షో అనే మెథడ్ తీసుకున్నాం కదా, అంటే మెథడ్ కాల్ చేస్తున్నాం అనమాట. మనము ఫంక్షన్స్లో చూసినాం కదా కాల్ చేయడం, అట్లా కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి దీని ప్రకారం, స్టూడెంట్ నేమ్ మనం ఏది ఇస్తే అది, రూపా ఇస్తే రూపా, కిరణ్ ఇస్తే కిరణ్, అలా ఉంటుందన్నమాట. రన్ చేసేసుకుందాము. చూసారు కదా స్టూడెంట్ నేమ్ కిరణ్ అనేసి వచ్చేసింది.
సో ఇదండి మనకి మెథడ్స్ గురించి వచ్చేస్తే కనుక నెక్స్ట్ అయితే మనము ఎన్క్యాప్సులేషన్ గురించి అయితే చూసేద్దాము. సో దీనికైతే కామెంట్స్ అనేది ఇచ్చేద్దాము. సో ఎన్క్యాప్సులేషన్ ఓకే, ఎన్క్యాప్సులేషన్ గురించి చూద్దాం. సో బేసికల్గా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, డేటా అండ్ మెథడ్స్ని సింగిల్ యూనిట్లో ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఒక్కసారి మనము ఇది చూసేద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎన్క్యాప్సులేషన్ అంటే బైండింగ్ డేటా అండ్ మెథడ్స్ టుగెదర్ ఇన్సైడ్ ఏ క్లాస్. డేటాని మెథడ్స్ని ఒక క్లాస్ లోపల బైండ్ చేయడం అనమాట, అంటే ప్రొటెక్ట్ చేయడం అనేసి మీనింగ్. సో దీని గురించి ప్రాక్టికల్గా చూసేద్దాం విత్ థియరిటికల్ ఆల్సో. సో డేటా అండ్ మెథడ్స్ని సింగిల్ యూనిట్లో ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, మనకి డైరెక్ట్గా బ్యాలెన్స్ చేంజ్ చేయడానికి అలో ఉండదు. ఇన్స్టెడ్ మనం యూజ్ చేస్తాం, డిపాజిట్ ఆర్ విత్డ్రా చేస్తాం, కానీ అక్కడికి వెళ్ళి 500 ఉంటే 600 చేయడం అవన్నీ కూడా చేయడం కుదరదు. డిపాజిట్ చేసి చేంజ్ చేయొచ్చు, విత్డ్రా చేసి చేంజ్ చేయొచ్చు కదా. మెథడ్స్ త్రూ మనము అంటే మెథడ్స్లో కూడా మనము బ్యాలెన్స్ చేంజ్ చేయాలి అంటే ఇది యూజ్ చేయాల్సిందే. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది బేసికల్గా. ఇక్కడ క్లాస్ బ్యాంక్ అనేసి తీసేసుకుంటున్నా. బ్యాంక్ అనేసి తీసేసుకొని ఇప్పుడు డెఫ్ ఇనిట్ సెల్ఫ్ సో ఇక్కడ మనము సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ ఎంత ఉందనుకుందాం, ఒక 1000 అనుకుందాం. డెఫ్ షో బ్యాలెన్స్ సెల్ఫ్ కోలన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ప్రింట్ బ్యాలెన్స్ కామా సెల్ఫ్ బ్యాలెన్స్. ఓకే, నౌ బి ఈక్వల్ టు బ్యాంక్. ఇక్కడ క్యాప్స్ తీసుకుంటే క్యాప్స్ తీసుకోవాలి, అంటే ఫస్ట్ లెటర్ బిలో పైన ఏం తీసుకుంటే అది తీసుకోవాలి. అండ్ బి డాట్ షో బ్యాలెన్స్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. షో బ్యాలెన్స్. ఓకే, సో ఇలా అయితే ఉంది. ఇప్పుడు క్లాస్ బ్యాంక్ అనేసి ఇక్కడ యూజువల్గా తీసుకున్నాం కదా, అంటే ఏంటి, బ్యాంక్ క్లాస్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే, క్లాస్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. తర్వాత డెఫినెట్ సెల్ఫ్ అనేసి ఉంది కదా, అంటే ఇది ఇక్కడ ఏం చేసినాం, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కామెంట్స్లో ఎందుకు పెడుతున్నానంటే మీరు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి. తర్వాత సెల్ఫ్ ఇక్కడ ఏం చేసినామంటే సెల్ఫ్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు 1000 ఇచ్చినాం, అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ 1000 అనేసి సెట్ చేసినాం అనమాట, 1000తో అనేసి. తర్వాత డెఫ్ షో బ్యాలెన్స్ సెల్ఫ్ అనేసి ఉంది కదా, అంటే బ్యాలెన్స్ డిస్ప్లే చేయడానికి మెథడ్ అనేది క్రియేట్ చేసినాం. తర్వాత బి ఈక్వల్ టు బ్యాలెన్స్ మెథడ్ అనేది తీసుకున్నాం, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. తర్వాత బి షో బ్యాలెన్స్ అంటే మెథడ్ కాల్ చేసినాం అనమాట. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, బ్యాలెన్స్ ఎంత ఉందో చూపించాలి, 1000 అనేసి రావాలి. బ్యాలెన్స్ 1000 అనేసి వచ్చేసింది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. దాని తర్వాత మనము ఏం చూద్దాము, ఎన్క్యాప్సుల్ అయిపోయిన తర్వాత ఇన్హెరిటెన్స్ అనేది చూద్దాము.
ఓకే. సో ఇన్హెరిటెన్స్ ఇక్కడ చూడండి, వన్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ అవ్వడం అనమాట, అంటే రావడం అనమాట. సో బేసికల్గా వన్ క్లాస్ ప్రాపర్టీస్ని అనదర్ క్లాస్కి యూజ్ చేయడం అనేసి అర్థం. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ పేరెంట్ చైల్డ్ అనేసి ఉంటుంది. ఓకే, ఇన్హెరిటెన్స్లో మనకి పేరెంట్ చైల్డ్ అనేది ఉంటుంది. చైల్డ్ పేరెంట్ చైల్డ్ అనేసి ఉంటుందన్నమాట. అంటే చైల్డ్ పేరెంట్ ఫీచర్స్ అనేది యూజ్ చేస్తుంది. అంటే ఒక మామ్కి ఉన్న ఫీచర్స్ వాళ్ళ చైల్డ్కి రావడం, అంత సింపుల్ అన్నమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లాస్ యానిమల్ డెఫ్ స్పీక్ సెల్ఫ్ అండ్ అలాగే ప్రింట్ యానిమల్ మేక్స్ సౌండ్. నౌ క్లాస్ డాగ్ని తీసుకుంటున్నా, డాగ్ యానిమల్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, పాస్ ఇస్తున్నాను. డి ఈక్వల్ టు డాగ్ అండ్ నౌ డి డాట్ స్పీక్. సో ఇలా అయితే తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఏం చేసినాం, మనము క్లాస్ యానిమల్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ క్లాస్ అనేది క్రియేట్ చేసేసుకున్నాము. తర్వాత డెఫ్ స్పీక్ అనేది తీసేసుకున్నాం, స్పీక్ సెల్ఫ్ అనేసి. అంటే యానిమల్కి సౌండ్ మెథడ్ క్రియేట్ చేసినాం అనమాట. ఓకే, సౌండ్ మెథడ్ అనేది క్రియేట్ చేసినాం. ప్రింట్ యానిమల్ ఇదంతా ఉంది కదా, సో దానికి ప్రింట్ అవ్వడానికి ఇది అవుట్పుట్ మెథడ్ అనేది రాసినాం. తర్వాత క్లాస్ డాగ్ అనేసి తీసుకున్నాము, యానిమల్ అనేసి. అంటే డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది, డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏది ఇచ్చామో అది ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో మీనింగ్ డాగ్ క్లాస్ యానిమల్ ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు అనేసి అర్థం. ఇక్కడ డి ఈక్వల్ టు డాగ్ అనేసి ఇచ్చినా కదా, అంటే డి ఈక్వల్స్ టు డాగ్ అనేసి ఇచ్చినా కదా, అంటే డాగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం. తర్వాత డి డాట్ స్పీక్ అనేసి ఒక మెథడ్ తీసుకున్నా కదా, అంటే డాగ్ క్లాస్కి స్పీక్ మెథడ్ లేదు, బట్ యానిమల్ క్లాస్ నుండి ఇన్హెరిట్ అయ్యిందనమాట. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, యానిమల్ మేక్ సౌండ్ అనేసి రావాలి. సో వచ్చేసింది కదా. సో ఇలా అయితే ఉంటుంది. తర్వాత పాలిమార్ఫిజం గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. సో జనరల్గా పాలిమార్ఫిజం అంటే సేమ్ మెథడ్ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ బిహేవియర్ చూపిస్తుంది అనమాట. అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేసి అంటున్నాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బర్డ్ అనేది తీసుకుందాము. తీసుకుంటే డెఫ్ సౌండ్ సెల్ఫ్ ప్రింట్
bird makes sound. Okay, now మళ్ళీ ఒక క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ ప్యారెట్. ఇదేంటి బర్డ్. ఓకే, అండ్ నౌ వెన్ డెఫ్ సౌండ్ సెల్ఫ్. ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది, చూద్దాము. కోలన్. నౌ సౌండ్ తర్వాత ఏం తీసుకుందాం, ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ ప్యారెట్ టాక్స్. ఇక్కడ ఏం అవసరం లేదు మనకి. నౌ p ఈక్వల్ టు ప్యారెట్ అండ్ అలాగే p డాట్ సౌండ్ అనేది తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ బేసికల్గా బర్డ్ క్లాస్లో మనము సౌండ్ అనే జనరల్గా ఇక్కడ సౌండ్ అనేసి తీసుకున్నాం కదా, అంటే బర్డ్ క్లాస్లో సౌండ్ అనేసి తీసేసుకున్నాము. ఓకే, అంటే మెథడ్ క్రియేట్ చేసాం. ప్యారెట్ క్లాస్ బర్డ్ని ఇన్హెరిట్ చేసింది, బట్ ప్యారెట్ క్లాస్లో సేమ్ మెథడ్ని మోడిఫై చేసాం. సో ప్యారెట్ అనేది ఆబ్జెక్ట్ కాల్ చేస్తే ప్యారెట్ వర్షన్ రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమైనా వస్తుంది, ప్యారెట్ టాక్స్ అనేసి రావాలి. వచ్చేసింది కదా. సో ఇలా అయితే మనకి పాలిమార్ఫిజంకి అయితే ఉంటుందండి. దాని తర్వాత ఫైనల్గా మనకి ఒక్కటి మిగిలింది, మనము చూద్దాము. ఇది అబ్స్ట్రాక్షన్ మిగిలింది. సో బేసికల్గా అబ్స్ట్రాక్షన్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే చూపించడం, అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం ఉందనుకోండి, ఆ ఏటీఎం అనేది మనకి ఇంపార్టెంట్గా మనీ రావడం, మనీ డిపాజిట్ చేయడం ఇవి మాత్రమే వస్తుంది. కాకపోతే ఇంటర్నల్గా అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఏంటి లోపల అసలు ఎన్ని మనీ ఉన్నాయో అవన్నీ కూడా హైడ్ చేసేస్తుంది. సో అంతే సింపుల్గా అండి. సో జనరల్గా హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ నెసెసరీ ఫీచర్స్ అనేసి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఒక కార్ అనేది డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టీరింగ్ యూజ్ చేస్తాం, కానీ యాక్సిలరేటర్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందో మనకి తెలీదు, అలానే అన్నమాట. ఓకే, ఏది అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ మనము ఒక క్లాస్ కార్ అనేది తీసేసుకుంటున్నాను. డెఫ్ స్టార్ట్ సెల్ఫ్ అండ్ అలాగే ప్రింట్ car started and c equal to car.
సో బేసికల్గా క్లాస్ ఇక్కడ మనం కార్ బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసాం, కార్కి స్టార్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేసాం, స్టార్ట్ సెల్ఫ్ అనేసి. సో ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. అండ్ దాని తర్వాత కార్ C=కార్ అనేసి చూస్తున్నాం కదా, అంటే కార్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం. C.start అంటే ఇక్కడ యూజర్ కార్ స్టార్ట్ చేస్తాడు అనేసి కార్ స్టార్టెడ్ అనేసి వస్తుంది. యూజర్కి ఇంజన్ కోడ్ తెలీదు, యూజర్కి స్టార్ట్ ఫంక్షన్ మాత్రమే తెలుసు. సో ఇంటర్నల్ లాజిక్ అనేది హైడ్ అయిందనమాట. ఇదే అబ్స్ట్రాక్షన్ యొక్క కాన్సెప్ట్. ఓకే, సంథింగ్ ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ కదా, కోలన్ ఉండాలి ఇక్కడ. యా, కార్ స్టార్టెడ్ అనేసి మనకైతే అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇదండి మొత్తం కూడా దీనికి సంబంధించింది. సో మనం ఏమేమి కంప్లీట్ చేసినాం ఇప్పుడు, ఫైనల్ సమ్మరీ. మనము క్లాస్ అనేది చూసాము, ఆబ్జెక్ట్ అనేది చూసినాము, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం గురించి చూసినాం, మొత్తం కూడా చూసేసినాం కదా. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి అయితే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు విజువల్గా ఓరల్గా అయితే చెప్పేశాను. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైనల్ కాన్సెప్ట్ అయితే మనం క్లాస్, ఆబ్జెక్ట్, కాన్స్ట్రక్టర్, మెథడ్స్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ అలాగే పాలిమార్ఫిజం, ఇంకేంటి అబ్స్ట్రాక్షన్ అయితే చెప్పేసుకున్నాము. రియల్ వరల్డ్ అప్లికేషన్లో లార్జ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్లో కూడా పైథాన్ తీసుకోండి, జావా తీసుకోండి, C++ తీసుకోండి, C# తీసుకోండి, C తీసుకోండి, ఊప్స్ ఫాలో చేస్తాయి. సో ఇదండి ఈ ఊప్స్ ఒక అడ్వాంటేజెస్ ఏంటి అంటే కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటుంది, మాడ్యులారిటీ ఉంటుంది, డీబగ్గింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ప్రోగ్రామ్స్ అనేవి కూడా సెక్యూర్గా ఉంటాయి, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి మోడలింగ్ చేయొచ్చు. సో ఊప్స్ అనేవి ఒక లార్జ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే రీయూజబుల్ అండ్ ఈజియర్ టు మేనేజ్ అయితే ఉంటుందండి. ఓకే.